పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఆలయాల కూల్చివేతపై రాజకీయ రంగు పులుముకుంది. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మరోవైపు అధికారులు ఇష్టానుసారంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి ఆరోపించారు. గోదావరికడి పట్టణంలో వివిధ రహదారులు, కాలనీలలో ఉన్న గ్రామ దేవతల ఆలయాలను రాత్రికి రాత్రే కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేశారని ఆరోపణలు చేశారు. స్థానిక ఉన్న కాలనీ వాసులతో పాటు వివిధ పార్టీల నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా దొంగచాటున కార్పొరేషన్ అధికారులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం దారుణమని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కౌశిక్ హరి ఫైర్ అయ్యారు. గరీబ్ వాడలు ఉంటాయో ఆ వాడలలో ఉన్న వాళ్ళు కులదేవతలు, గ్రామ దేవతలు, అదే విధంగా వాడ కట్టుకునేటువంటి దారి మైసమ్మలు, ఎల్లమ్మలు, ఇవన్నీ కూడా వెంబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా 3-4 గంటలకు మొదలు పెట్టేసి 5 గంటల వరకు అన్నిటిని దాదాపు 400-500 చిన్న చిన్న గుళ్ళన్ని కూలగొట్టడం జరిగింది. ప్రభుత్వం కూల్చివేసిందా, ఎమ్మెల్యే కూల్చివేసిందా, మరి మున్సిపల్ కూల్చేసిందా, దీనికి జవాబు చెప్పేది. ఇలా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చిగానే ఇది పానిక్ అయ్యి ఇది ఎవడ కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే. వాళ్ళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తా ఉంది. ఇది ఎవరు కూల్చిండ్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లానే రోడ్డుకి ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ ఉంటే ఆ వాడకట్టలను పిలిచి చెప్తే వాళ్ళే పక్క కట్టుకుంటారు. ఇక జ్ఞానం కూడా లేదు ఎవరో కూల్చిన వాళ్ళకు. నీ ఇష్టారీతిగా ఇళ్ళను అట్లనే కూలుస్తున్నారు. ఈ చిన్న చిన్న గుళ్ళను ఏంటంటే గరీబుల మీదనే దాడి. ఈ ఆటో పైంక్ లైన్ దగ్గరది ఏల్పమ్మ గుడి గత 20-25 సంవత్సరాల నుండి ఉంది. ఇది రోడ్డుకు దూరంగానే ఉంది. మరి ఈ దేవాలయం పైన ఈయన మరి ఇక్కడి ఎమ్మెల్యే గారు మరి కక్ష కట్టిరా, ఈ హిందూ దేవాలయాలు మరి ఉండకూడదు అనుకుంటున్నాడా? మరి ఏల్పమ్మ అనేది రోడ్డుకు మన ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరికి రక్షణగా ఉంటది. ఈ రక్షణ కోసం మాత్రమే ఈ రోడ్డు పక్క పొంటి కడతారు. మరి వీటిని కూడా లేకుండా చేస్తే ఎట్లా? ఇది ప్రజలపై కక్ష కట్టినట్టే ఉంది. ఇక్కడ మరి బీదరిక ప్రజలు ఉంటారు. ధనికులు కావాలంటే కష్టం. మరి ధనికులు కావాలన్నా కూడా ఇక్కడ ఈ రోజులలో